మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశం కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు? తను తప్పించుకొనగలవాడు ఎవడు? ప్రశ్న. పిల్లరా, దేవుని వాక్యానికి జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తున్నాం. మనకందరికి ఈ దారి ఏర్పడింది, ఇది దేవుడు ఏర్పాటు. ఇప్పుడు శారమ్మ గారు వెళ్ళిపోయిన మార్గంలో మనం అందరం ఉన్నాం. ఎవరు నేను చూడనంటానికి లేదు, ఇది నాకు వద్దు అంటానికి లేదు, మరణానికి మర్యాదే లేదు. కాబట్టి మరణం అనేది దినం వస్తుంది, ఎలా వస్తుందో తెలియదు, ప్రతి వారికి నిర్ణయించబడింది. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది ఏంటంటే, మరణం చూడకుండా బ్రతుకు నరుడు లేడు. ఈ భూమి మీద ఎవరు లేరు, అందరూ పుట్టిన ప్రతి మనుషుడు ఒక రోజు గిట్టవలసిన మనం చెప్పుకుంటారు. లోకం విడిచిపెట్టే దినం ఉంది. అయితే మరణము చూడక ముందు, మరణం రుచించక ముందు ఏంటది? అది కూడా మాట్లాడు. పాతాళం యొక్క ముషము కాకుండా తను తప్పించుకోగలవాడు ఎవడు? తప్పించాను ఒక ఆయన ఉన్నాడు. మనం తప్పించుకోలేము. పాతాళం ఉంటుంది, పరలోకం ఉంటుంది. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళేవారు, పాతాళానికి వెళ్ళేవారు ఎవరైనా దేవుడు వాక్యం చేస్తుంది. కాబట్టి ఇక్కడ అంటాడు, పాతాళమును తప్పించుకోవాలి. పాతాళం తప్పించుకోవాలి ఏం చేయాలి? మార్గంలోకి రావాలి. అది కన్నాడు కదా మార్గం. ఏ మార్గం ఇది? చదవండి. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 24 వచ్చిన సామెతలు 15:24. ఇక్కడ ఒక మాట చదవండి. కిందనున్న పాతాళమును మాట్లాడుతున్నాడు. కొంచెం కొంచెం బాగా మాట్లాడవాలి. చదవండి. 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. పరమునకు వెళ్ళే మార్గం ఉందండి, పాతాళానికి మార్గం ఉంది. జాగ్రత్తగా దయచేసి సకలారా అనవారా. శారమ్మ గారికి వెళ్ళిపోయింది, అయిపోయింది భూమి మీద. తప్పించుకుంది ఈ మార్గం అమ్మగారు. విన్నారా? యేసు ప్రభు రాగానే ఆ మార్గం తప్పించాడు. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. జయించిన జయశాలి ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే బైబిల్ రాబడింది, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణం యొక్క ముళ్ళు, మరణం యొక్క విజయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు విరిచివేశాడు, జయించాడు. అందుకే యేసుడు చనిపోయి సమాజపడి 3వ దినం తిరిగి లేచినాడు. మరణముని గెలిచిన వారికి లోకంలో ఎవ్వరు లేరు. యేసు ప్రభు సమాధి లేడు. యెరూషలేములో ఖాళీగా ఉంది. పాకిస్తాన్ దేశంలో యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఎవరు ఎంతో గొప్పవాడు వచ్చారు, అందరూ పోయినారు, అందరూ సమాధులు ఉన్నారు. ప్రభు ఎంతో వాక్యం రాబడింది. కాబట్టి తప్పించుకునే మార్గం అది ఎవరన్నాడు? బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళి పాతాళం తప్పించుకొని పరమునకు పోయే జీవ మార్గంలోకి వస్తాడు. యేసు ప్రభు జీవం. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళలేడు. పరలోకానికి మానవుడు వెళ్ళాలి అంటే, మోక్షానికి వెళ్ళాలని చాలా పాటు పడుతున్నాడు మనుషుడు లోకంలో. పిల్లరా, పరలోకానికి వెళ్ళే మార్గము ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. మానవుడికి దేవుడికి మధ్యవర్తి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 2000 సంవత్సరాల పూర్వమే ఆయన కన్యక గర్భంలో పుట్టాడు, పవిత్రుడుగా జన్మించాడు, పరిశుద్ధుడుగా జీవించాడు, పరిశుద్ధుడుగా మానవులందరి పాపములు సిలువలో మోసాడు. నీ పాపం, నా పాపం, సర్వలోకంలో మానవులందరి పాపాలు మోసాడు. పాప శిక్ష భరించాడు. ఇప్పుడు శిక్షలన్నింటిలో బయటికి రావాలని కోరుతున్నాడు. అందుకే పాపానికి వచ్చే ఫలితం బైబిల్ చెప్తుంది. పాపానికి వచ్చే జీతము చదవండి. 6:23 రోమీయులకు రాసిన పత్రిక. మరణం అనేది అందరికీ ఉంది, బైబిల్ సెలవిస్తుంది. చదవండి. రోమ పత్రిక 6:23 ఏలయనగా పాపంలో వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఏమంటండి? నిత్య జీవము. నిత్య జీవం ఇస్తానికి వచ్చాడు యేసు ప్రభు. అది రాయబడింది. ఈ మరణం ఎప్పుడు వచ్చింది? ఆదిలోనే ఆరంభమైంది. దేవుడు ఆజ్ఞ ఉల్లంఘించాడు, ఆదాము పాపానికి గురైపోయాడు. పాపానికి వచ్చిందంటే మరణము, ఆ మరణం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 చదవండి.
ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను. అందరికి సంప్రాప్తమైంది, అందరూ ఎదుర్కోవాల్సింది. అయితే పిల్లరా, తప్పించుకోవాలి. ఎవరు తప్పించేది? ప్రభువు యేసుక్రీస్తు వారు. శారమ్మ గారు మరణము తప్పించాడు. ఏ మరణం? మానవుడికి 2 జన్మలు ఉండవి, 2 మరణాలు ఉండేవి. బైబిల్ చెబుతుంది పిల్లలు, నా మాట కాదు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది. మానవులకు ఎవరైనా కానీ, వారి కులంలో పుట్టినా, ఏ స్థలంలో పుట్టినా, వారు చదువు లేకున్నా, పేదవారైనా గొప్పవారిని ఎవరైనా కావచ్చు. దేవుని వాక్యం సత్యం ఏంటంటే, మానవుడికి 2 జన్మలు. ఒకటి తల్లి గర్భములో జన్మ, రెండోది పరిశుద్ధ గ్రంథము వాక్యం ద్వారా జన్మ. 3వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో ప్రభు చెప్పాడు మాట. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఏమిటా క్రొత్త జన్మ? నూతన జన్మ. పాపం నుంచి విడుదల, పాప శాపం నుంచి విడిపించబడటం అనేది ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడే మన కొరకు శిలువలో భరించాడు. పాప శిక్షను భరించాడు, పాపను కొట్టివేశాడు, పాపను తుడిచివేసినాడు. పాపానికి వచ్చే జీతం మరణం పిల్లరా. ఇప్పుడు శారమ్మ గారికి ఒక మరణమే. ఏ మరణం అది? ఈ భూమిలో అయిపోయి దేవుడు విడిచిపెట్టేసింది. నిన్న సాయంకాలం 4 గంటలకి దేవుని మందిరానికి వచ్చింది, వాక్యం ఉన్నది, ప్రభుని ఆరాధించింది, ప్రభువులో చేవేసింది. కనుక ప్రభు రాకడ సిద్ధపడండి, మందిరంలో పెడతాం. కనుక ప్రభు రాకడ కొరకు దేవుని నమ్మకం పెడతారు, సిద్ధపాటు కొరకు ఆ రొట్టెలో చేవేసింది. ఇంటికి వచ్చింది, 4 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. అయిపోయింది, పిలుపు అందుకుంది. పిలుపు దేవుని వాక్యం చెప్పింది, నరులారా 90 కీర్తన 2-3 వచ్చింది. దయచేసి ఏమంటాడు? నరులారా అన్నాడు. ఇక్కడ నరులు పేరు పెట్టి పిలుస్తున్నాడు. వారు ఎవరైనా కానీ నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే ఉన్నాయి. అది నిన్నటి వలే ఉంది. గమనించండి. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఆ పిలుపు అందుకోక ముందు ఈ భూమి మీద పిలిపిస్తున్నాడు. ఏంటా పిలుపు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 చదవండి. ప్రతి వారికి పిలుపు ఉంది. ఇక్కడ వార్త అనేది ఇప్పుడు శారమ్మ గారు చనిపోయిందని బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, గ్రామస్తులు వచ్చారు, వాడు ఎంకనా చేసేటువంటి ఉద్యోగస్తులు వారు కూడా కోవర్కర్స్ వచ్చారు, చూసి పెడుతున్నారు. ఇదేమిటి వార్త? పిలుపు. చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. విశ్రాంతిని ఇస్తాన్నాడు. విశ్రాంతి. ఈ విశ్రాంతి ఇక్కడ కాదు. ఈ భూమి మీద విశ్రాంతి అంటే ఆత్మకు శాంతి, దేహానికి శాంతి ఉండదు. భూమి మీద బ్రతుకులతో కష్టపడాల్సిందే, శ్రమించాల్సిందే. దేని కొరకు? కోటి కొరకు మనం ప్రయాసపడాలా. కానీ శాంతి అనేది యేసు ఒక్కడే ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మానవులందరికీ శాంతి పంచి పెడుతున్నాడు. నా యొద్దకు రండి, నేను ఇస్తాను మీకు శాంతి. ఏంటా శాంతి? పాపములు క్షమించబడిన అనుభవం, పాప క్షమాపణ పొందిన అనుభవం, హృదయం కడగబడిన అనుభవం, నెమ్మది పొందిన అనుభవం. ఆ అనుభవంలోకి వచ్చింది సహోదరి. అందుకే రాబడి ఇక్కడ ఏమని? తప్పించుకుంది. ఏది? పాతాళం తప్పించుకుంది, పరలోకానికి వెళ్ళిపోయింది. మేము ఎరుగుదాం, మాకు తెలుసు. 40 ఏళ్ళు పైన ప్రభు నమ్ముకొని ప్రభువారు నడుచుకున్నారు. భార్య భర్త ఇద్దరు. కోడయ్య గారు, సహోదరి, మరి శారమ్మ గారు. అది గారికి యాకోబు పేరు పెట్టారు. బాప్తిసం తీసుకున్న తర్వాత పెట్టండి. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, అందరికి మరణం సంప్రాప్తమైనది. మరణం ఎదుర్కోవాల్సిందే. ఆ మరణం ఎదుర్కోకముందు ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వస్తారు? వారికి 2వ మరణం ఉంటుంది. మొదటి జన్మ తల్లి గర్భం జన్మ, రెండవది ఆత్మ జన్మ, వాక్యం ద్వారా జన్మ. దేవుని వాక్యం మానవుడికి నూతన జన్మిస్తుంది. ఒకడు కొత్తగా జన్మిస్తే దేవుని బిడ్డవుతాడు, దేవుని కుమారుడు అవుతాడు, దేవుని కుమార్తె అవుతుంది. ఈ రోజు ఆమె గారు లోకం విడిచింది, వెళ్ళిపోయింది, మనందరికి సువార్త తెప్పిస్తుంది. దేవుని దాసులు వచ్చారు, దేవుని బిడ్డలు వచ్చారు, వాక్యం వినిపించబడుతుంది. ఏంటి? నేను వెళ్ళాను, అయ్యా నేను తప్పించుకున్నాను. నా బంధువులారా, నా కుటుంబీకులారా, యేసును నమ్ముకున్నా, మారు మనసు పొందా, నా బ్రతుకు మారింది, నాకు నెమ్మది ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు, శరీరంలో కొన్ని రోగాలు బాధలతో అనిపించాను. చివరికి నా యాత్ర ముగించబడింది, నేను వెళ్ళిపోయాను. ఆయన దేవుని దాసులు వచ్చి మీకు వాక్యం వినిపిస్తారు, వినండి, నమ్మండి ప్రభుని. నేను నమ్ముకున్న ప్రభుని మీరు కూడా నమ్ముకుంటే నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడికి మీరు కూడా వస్తారు. నమ్ముతారా? ఇది ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు. మీరు ఎవరైనా కావచ్చు పిల్లరా. ఈ మధ్యాహ్నము దేవుడు మాట్లాడుతున్న విషయాలు నీ నా జీవిత చరిత్ర అంటే మనకి జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే
ఏ మరణము? ఈ మరణం తప్పదు, ఇది అందరికి ఉంది. రెండవ మరణం ఉంది. ఏంటా రెండవ మరణము? చదవండి ప్రకటన 21:8. రెండవ మరణం అని బైబిల్ సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకులతో మండు గుండములో పాలు పొందు. ఇది రెండవ మరణం అండి. ఈ పట్టిలో ఉన్న వారికి చూపించబడుతుంది. ఈ పట్టి నుండి బయటికి రావాలన్నమాట. విన్నారా? కనుక ఇక్కడ ప్రభు చెప్పినాడు, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరణమును తప్పించేవాడు ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. ఏ మరణము? రెండవ మరణం. అది ఆత్మకు మరణం. భౌతిక దేహానికి మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఆత్మను తప్పించుకోవాలి. అందుకే మరణము చూడకుండా బ్రతుకు నరుడు లోకంలో లేడు, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్నము యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించి ఏమైందామె? దేవుని భక్తురాలైంది, దేవుని బిడ్డ అయినది. చదవండి కీర్తన 116. కీర్తన 116లో ఇప్పుడు ఏమైంది? అమ్మగారు యేసు ప్రభు నమ్ముకుంది, దేవుని బిడ్డ అయింది, దేవుని మార్గం నడుచుకుంది, ఇంతకాలం దేవుని ప్రేమించింది, మందిరాన్ని ప్రేమించింది, దేవుని ప్రజలు ప్రేమించింది, సేవకులు ప్రేమించింది, అలాగే జీవిస్తూ వచ్చింది. ఆమె సభ వచ్చింది. 15 వచ్చిన మరణము యెహోవా భక్తుల మరణము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది, దేవుని దృష్టికి విలువగలది. దావీదు అంటున్నాడు ఇక్కడ. గమనించండి ఏం రాయబడిందండి? యెహోవా భక్తులు. ఏమైందమ్మా? భక్తి జీవితంలోకి వచ్చింది, పాప క్షమాపణ పొందింది, దేవుని బిడ్డ అయినది. కాబట్టి భక్తురాలుగా తీర్చబడింది. దేవుని యందు భక్తి కలిగి జీవించింది, దేవునికి భయపడి బ్రతుకుతూ వచ్చింది, దేవుని నమ్మకం బ్రతుకుతూ వచ్చింది ఈ లోకంలో. అందుకే ఇక్కడ భక్తుల మరణం అన్నాడు. వారి మరణం అంటే ఆ దేవుని దృష్టికి విలువైనది, విలువ కట్టాడు. కాబట్టి మధ్యాహ్నము నీ కూడా ఈ అనుభవంలోకి వస్తే నీ జీవితం కూడా ఈ అనుభవం నీకు వస్తుంది. శారమ్మ గారు కలిగిన అనుభవం నీవు కూడా కలిగి ఉండగలవు. కనుక కూర్చున్న వారేమి, వాక్యం వింటున్న వారేమి, వారికి జ్ఞాపం చేస్తున్న వాటి మధ్యాహ్నం భక్తులు. ఈ భక్తులు ఏమైంది? ఆమె కనుక ఆ విలువైన మరణము విలువ పెట్టి కొనబడినది ఆమె గారి. దేవుడు ఆమెను విలువ పెట్టి కొన్నాడు. ఆయన ప్రాణం ఇచ్చి కొన్నాడు. ప్రభు యేసుక్రీస్తు రక్తంతో కొనుక్కున్నాడు ఆమె గారిని. ఇప్పుడు ఆయన సొంత అయిపోయింది, ఆయన బిడ్డ అయిపోయింది, ఆయన కుమార్తె అయిపోయింది. వెళ్ళిపోయిన ఆత్మ ఎక్కడికి? దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12:7. సొలొమోను రాజు, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న రాజు, ఆయన చెప్తున్నాడు. చదవండి. మందైనది వెనుకటి వలనే ఎక్కడ పోతుంది? మరలా భూమి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన పిల్లరా, దేవుని వద్దకు నీ ఆత్మ వెళ్ళాలి. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఇది మారిపోద్ది. ఒక రోజు వెళ్ళిపోయింది అంటున్నాం కదా. శారమ్మ వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? లోపల ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం ఇక్కడే ఉంది. ఇంకా కొన్ని నిమిషాలు కానీ మనం సమాధి చేస్తాం. వినారా? కనుక ఆత్మ దీపము. ఈ దీపం వెలిగించాడు దేవుడు. యేసుప్రభు నరకపోతే ఈ దీపం ఏంటి? చీకట్లో ఉంది, పాపంలో ఉంది, అనేకమైన కార్యాలు చేస్తూ నిరీక్షణ లేక, నెమ్మది లేక బ్రతికే జీవితం. ప్రేరా, ఈ సమాధికి వచ్చా ఈ మధ్యాహ్నము నీ జీవితంలో యేసుని అంగీకరించాలని ఆశ ఉందా? నీ జీవితం వెలిగించబడాలని నువ్వు దేవురాజ్యం చేయాలని ఆశపడుతున్నావా? ఆశపడితే నీ జీవితం వెలిగిస్తాడు యేసుప్రభు, రక్షిస్తాడు. ప్రభా నేను పాపినయ్యా, క్షమించండి, క్షమిస్తాడు. అందుకే మన్నైనది ఇంకొంచెం మట్టికి వెళ్ళిపోతుంది. మనం దేహము మన్ను, ఆదామును దేవుడు మట్టితో చేశాడు. ఆ మట్టిలో జీవాత్మ పోశాడు. ఆయన ఆత్మ, ఆయన జీవం పోశాడు. నరుడు జీవాత్మ అయ్యాడు, జీవిస్తూ వచ్చాడు. ఎన్ని సంవత్సరం మన అమ్మగారికి నాకు తెలియదు. 60, 65 జోసఫ్ గారు ఎన్ని సంవత్సరం? అమ్మకి 50 సంవత్సరాలు బ్రతికింది భూమి మీద. 60 సంవత్సరాలు బ్రతికింది. 67 దేవుడు ఆవిష్కారం ఇచ్చాడు, వెళ్ళిపోయింది. ఇంతవరకు దేవుడు టైం ఇచ్చాడా? నేడుతోటి ముగించుకుంది, వెళ్ళిపోయింది. ఈ ముగింపు, ఇక్కడ ముగింపు, అక్కడ దేవుని వాక్యం చెబుతుంది. ఏమంటుంది? బైబిల్ రాయబడి. కాబట్టి మనం చూస్తే మన్నైనది మట్టికి పోతున్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభుని ఎరిగితే ఆ దేవుని దగ్గరికి వెళ్తా. ఈ భూమి మీద దేవుని ఎరిగితే ఆ దేవుని దగ్గరికి వెళ్తా. ఏ దేవుడు భూమి మీద పంపించాడు? తల్లి గర్భంలో పిండంగా ఈ భూమి మీద పంపించి వ్యక్తి రక్షించి ఆ దేవుని తెలుసుకునే భాగ్యం ఇచ్చి దేవుని దగ్గరికి చేరుకునే భాగ్యం దొరికింది. ఈ మధ్యాహ్నము నువ్వు ఆశపడుతున్నావా? సమాధికి వచ్చినట్టు పిల్లరా, ఒకరోజు నేను కూడా ఎదుర్కోవాలి కదా, నేను కూడా అనుభవం వెళ్ళాలి కదా. మరి మధ్యాహ్నం దేవుడు వాక్యం చెప్తున్నారు దేవుని సేవకులు. ఆ ప్రభు నమ్ముకుంటే నాకు కూడా భాగ్యం దొరికిందంటే నువ్వు అంగీకరిస్తే నీకు దొరుకుతుంది భాగ్యం. అందుకే
ఇక్కడ చూసారా? కాబట్టి ఇక్కడ మాట చదువుతున్నా. మొదటి రాజులు 2వ అధ్యాయంలో ఒక వచనం చదవండి దయచేసి. మొదటి రాజులు 2 మొదటి 3 వచనాలు అందరు కలిసి చదువుమా లేక చదవండి ఉన్నప్పుడు. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞయించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచినట్లా నీవు ఏ పని పూనుకున్నానో ఎక్కడ తిరిగినానో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమములను ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను కైకొనము. చూసారా? తండ్రి అయినటువంటి దావీదు ఇశ్రాయేలు దేశానికి 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, దేవుని హృదయానుసారుడుగా బ్రతికాడు, దేవుని నమ్ముకున్నాడు. 40 ఏళ్ళు చక్కని పరిపాలన చేశాడు దావీదు. ఆ కడుపును పుట్టాడు సొలొమోను. ఆ కుమారుడు చెప్తున్నాడు, నా కుమారుడా సొలొమోనా, లోకులందరూ వెళ్లే మార్గంలో నేను వెళ్ళిపోతాను. మరణం ఏంటండి? లోకులందరూ పోయే దారిని భక్తుడు చెప్తున్నాడు. మనందరికీ దారి ఉంది. దీనికి ఏం పెట్టాడు భక్తుడు దావీదు? లోకులందరూ పోయే మార్గం నేను పోతున్నా, నువ్వు నేను మనందరం వెళ్ళాలి. సారమారు మార్కెట్ ముందుకుపోయి పిల్లరా, ఒక రోజు ఉంది అందరికి ఉంది వంతు, ఆ వంతులో వెళ్ళిపోవాల్సిందే. అయితే నేను వెళ్ళిపోతున్నా కుమారుడా, అయితే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలంటాడు? కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకోవాలి. భర్త గారు కానీ, కుటుంబీకులు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, అందరికి ఇచ్చే ఆదరణ ఏంటంటే ధైర్యం తెచ్చుకోండి. భూమి మీద ధైర్యం కలిగి మనం బ్రతకాలి. లోపల దేవుడి మార్గం నడుచుకోవాలి. దేవుడి గురించి జీవించాలని జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రము, దేవుడి వాక్యము మనం నెరవేర్చాలని జ్ఞాపం చేస్తున్నాడు. విన్నారా? లోకులంతా వెళ్ళే మార్గమని ప్రభు వాక్యం మధ్యాహ్నం మనం జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి సహోదరి, ఈ అనుభవం వెళ్ళిపోయింది. కాబట్టి మధ్యాహ్నం నువ్వు కూడా సిద్ధమేనా? అందుకే దేవుని వాక్యంలో రాయబడింది. దయచేసి చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యంలో దయచేసి మొదటి 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57 మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును తాను మనసులో పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గమును నడుచువారు తమ పడకల మీద విశ్రమించారు. ఏమైనట్టండి? పడకల మీద విశ్రమించింది, సూటైన మార్గంలోకి వచ్చింది సహోదరి. కాబట్టి మనం గమనించండి, ఎవరు భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. ఎవరు తీసుకొని వెళ్ళేది? ఆ ఊరికి రాత్రి నేను సాయంత్రం వచ్చేసరికి దేవదూతలు. ఇది బైబిల్ చెబుతుంది, మేము చెప్పేది మాట కాదు, మా మాట కాదు. దేవదూతలు వచ్చారు, ఆ మాటని తీసుకుని వెళ్ళిపోయారు సారమ్మ గారిని. మాట్లాడబోకండి, రండి అయ్యా కాసేపు రండి, కృష్ణ రండి, పెట్టండి, కూర్చోండి, మా వాక్యం రండి. కానీ ఏమంటాడు ఇక్కడ? కీడు చూడకుండా వెళ్ళిపోయింది. లోకం ఎన్ని కీడులు, ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు. ప్రతి మనిషి లోకం వైపులారా. బాబు అరవాకి పోయి కూర్చోండి, అయ్యా మాట్లాడబోకండి, రండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న వాక్యాన్ని, కీడు చూడకుండా వెళ్ళిపోయింది. ఎవరు? భక్తులైన వారు కొనిపోబడుతున్నారు. ఎవరు కొనిపోయేవారు? తీసుకొని పోబడుతున్నారు పరలోకానికి. ఈ అనుభవంలోకి నువ్వు ఆశపడుతున్నావా? సమాధికి వచ్చిన సహోదరి సోదరుడా, ఏడవటం కాదు, మనం ఏడుస్తాం, కన్నీళ్ళు కాస్తాం. ఎందుకంటే రక్త సంబంధాన్ని బట్టి, ప్రేమను బట్టి ఈ లోపు విడిచిపెట్టి కన్నీళ్ళు కాస్తాం. బైబిల్ చెప్తుంది ఏడవద్దు. మొదటి దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం భక్తుడైన పౌలు గారు ఈ మాట జ్ఞాపం చేస్తున్నాడు తెస్సలోనికల సంఘానికి. ఎందుకు? ఏడ్చేవారు ఏడుస్తారు,
ఎందుకు ఏడుస్తారంటే నిరీక్షణ లేదు కాబట్టి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పుందేమనగా, ప్రభు రాకడ ముందు వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్పాటముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకోండి. నిద్రించినది నిద్రపోయిన వ్యక్తి ఏం చేస్తారు? ఏమన్నా దేవతా పడుకోండి. నిద్రపోతుంటే అయ్యా ఉండడం అమ్మ నిద్రపోతుంది, మా నాన్న నిద్రపోతున్నాడు, తెలుసారు కలిసి అంటాడు. ఇక్కడ ఆబ్సెంట్ పరలోకంలో ప్రెసెంట్ శారమ్మ గారికి. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోండి దయచేసి. దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం మరణం మాట్లాడుతుంది. మరణం మానవుడితో మాట్లాడుతుంది. ఒక పట్టణంలో ఒక ఆయన చనిపోయాడు. నేపాలి అతను. ఆయన నేపాలి బైబిల్ పట్టుకున్నాడు. బైబిల్ మాట చదివాడు. దేవుడు నమ్ముకున్నాడు. ఆయన సంఖ్యలో బైబిల్ ఉంది. ఇలాంటి సంఖ్యలో బైబిల్ ఉంది. ఎలా ఆయనకి ఎట్లా మరణం వచ్చిందో రైలు పట్టణం కదా చచ్చిపోయాడు. చచ్చిపోగానే రైల్వే డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు చూసారు. ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ పెట్టారు. ప్లాట్ఫామ్ పెట్టి చూసారు. అవన్నీ చూసారు. చూడగానే బైబిల్ ఉంది. అందులో టిక్కులు పెట్టున్నాయి. ఇవన్నీ చూడగానే పెట్టే వాడు ఒక అతను అన్నాడు, అయ్యా ఈ బైబిల్ సంబంధించిన వ్యక్తి, ఈ టిక్కులు పెట్టే వ్యక్తి ఎబ్రోను భక్త సింగ్ గారు ఉన్నాడు. ఆవిడకి వాడు చేస్తాను ఈ పని, వాడికి వార్త అందిస్తామని చెప్పి భక్త గారికి తెలియపరిచారు. ఎబ్రోను తెలియపరచగానే వెంటనే వచ్చారు భక్త గారు. ఎబ్రోను వచ్చి అన్నారు వాళ్ళు, ఏదో సమాజం చేస్తామంటే మేము చేస్తారంటే మేము చేస్తామన్నాడు భక్త గారు. గొప్ప నబీనుడు. పంజాబ్ పొలం నుండి ప్రభు నమ్ముకొని ఇండియా దేశంతో తిరిగి సేవ చేశాడు. ఇక్కడ సాగర్కి వచ్చాడు భక్త గారు. అనేకులు స్వార్థ ప్రకటించాడు. ఎందుకు చెప్తానంటే వెంటనే అడిగారు అన్నాడు, మేము తీసుకుంటాం, మేము సమాజం చేస్తామన్నాడు. వెంటనే తయారు చేశారు. అందరిని తీసుకొచ్చారు, తీసుకొని పోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చారు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకు? ఆయన గౌరవించడానికి. సంఘం అంతా వచ్చింది. ఆయన ఎక్కడ? నేపాలి ఎక్కడో. దేవుడు ఆయన కనపరిచాడు. ఆయన మరణాన్ని కనపరిచినాడు. స్వార్థ వినిపించాడు. అందరికీ రక్షణ మార్గం బోధించాడు. దైవజనుడు భక్త గారు వాక్యం చెప్పారట సమాధి తోటలో, మందిరములు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామంటే, శారమ్మ గారు మనందరూ పిలిచింది. ఇప్పుడు వినండి అయ్యా, ఒకప్పుడు మీరందరూ దూరంగా ఉన్నారు, ఇప్పుడు నా సమాధి కొరకు వచ్చారు. వినండి, నా మాటలు వినండి, దేవుని మాటలు వినండి, నేను నమ్మిన దేవుని మాటలు వినండి. నేను వెళ్ళిన మార్గంలో మీరు కూడా రండి. ఆ ప్రభును నమ్ముకుంటే ఆ రాజ్యంలో మీరు కూడా ఉంటారు. నా అక్కలారా, నా తమ్ముళ్ళారా, నా కుటుంబీకులారా, నమ్ముతారా? నేను నమ్మిన దేవుడు నమ్ముతారా? నేను నడిచిన మార్గం నడుస్తారా? కానీ ఏమంటాడు ఇక్కడ? నిరీక్షణ లేనటువంటి వారు. నిరీక్షణ ఉంది, నిరీక్షణ తెలిపోయింది. నిరీక్షణ ఇతరులు ఏం చేస్తారు? ఏడుస్తారు, దుఃఖిస్తారు. అందుకు అక్కడ ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు నిద్రించింది, నిద్రపోయింది. చదవండి ప్రకటన 14:13. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయము. పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని ఎక్కడ పోతున్నారు? విశ్రాంతులు గడిపారు. విన్నారా? కనుక పిల్లలు విశ్రాంతి. విశ్రాంతి ఎక్కడ? పరలోకంలో విశ్రాంతి, దేవుడి విశ్రాంతి. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? విశ్రాంతి స్థలము కనుక దాన్ని విశ్రాంతి ఇచ్చే స్థలం అది. అది పరదేశంలో రాయబడింది. పరదేశంలో ఉన్న అమ్మగారు
అక్కడ ఏముంది? దుఃఖం లేదు, ఏడుపు లేదు, శబ్దాలు లేవు. భక్తులను స్థానంలోకి వెళ్ళిపోయింది. భక్తురాలుగా బ్రతికింది, భక్తి కలిగి జీవించింది, దైవమార్గం నడుచుకుంది, దేవుడిగా బ్రతికింది, ముగించుకుంది, ఆ ప్రదేశం వెళ్ళిపోయింది. వినారా? కనుక మధ్యాహ్నం వేళ మీరు కూడా రావాలని ఆశపడుతున్నారా? ప్రభు నమ్ముకుంటే మీకు కూడా ప్రదేశం ఉంది, మీకు కూడా పరలోకం ఉంది, నాకు కూడా ఉంది. ఎడకూర్చులో కొందరుకుంది. 1977 సంవత్సరం నిరీక్షణ లేదు, నెమ్మది లేదు. 2 సార్లు బయలు పడిపోయాను, ఒకసారి చెట్టు నుంచి కింద పడిపోయినాను. మరణం తప్పించాడు దేవుడు, కరుణించినాను, బ్రతికించాడు. ఒక టైం వచ్చింది, ఆదివారం వాక్యాలు వినడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. జ్వరంతో బాధపడుతున్నా ఆడికి వెళ్ళి వాక్యం విన్నాను. ప్రభు నన్ను దర్శించాడు, మారు మనసు విన్నాను, నా బ్రతుకు మారింది, ఎరిగించాడు, రక్షణ ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, జీవితం మార్చేశాడు. ఇంకొక 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు దేశంలో నమ్ముకొని నిరీక్షణ నాకు ఇచ్చాడు, సారమ్మ గారికి ఇచ్చాడు, 7 కూర్చోవాళ్ళకి ఇచ్చాడు. మీకుందా ఈ నిరీక్షణ? యేసు ప్రభు నమ్ముకుంటే నిరీక్షణ ఏం దొరుకుతుంది? నమ్ముకుపోతే నిరీక్షణ గాలిలో గాలి, మట్లో మట్టి అంటాం, తక్కువ మిక్కుడు అంటాం. గాలిలో గాలి పోయిందంటే గాలి కాదు, పప్పు పెట్టి కొడితే వచ్చేదానికి జీవాత్మ విశ్రాంతులు గడిపోయినాము కాదు. అందుకే ప్రభువు నందు, ప్రభువును కలిగి ఉంది, ప్రభు నమ్మింది, ప్రభులోకి వెళ్ళిపోయింది, ప్రభువుకి వెళ్ళిపోయింది. ఇది మేము చెప్తాం, అది పరలోకి వెళ్ళిపోయి చెప్తా ఉంటాం. కాబట్టి పిల్లరా, ప్రభువునందు దేవుని కాగా ఎవడైనా క్రీస్తు చేస్తున్న వాడు నూతన సృష్టి, పాతం గతించను, సమస్తము క్రొత్తవాయన. క్రొత్త అనుభవంలోకి వస్తాం, క్రొత్త జీవితం ఇస్తాడు, పాపను క్షమిస్తాడు, హృదయం కడుగుతాడు, నెమ్మదిస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు ప్రభు యేసుక్రీస్తు వారు. నేను కూడా తన కుమారుడుగా కుమార్తె చేసుకొని ఆ రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. ఇది ఉచితం, నువ్వు డబ్బు పెట్టక్కర్లా, నువ్వేం కలిసి పెట్టక్కర్లా. నేను తగ్గించుకుని ప్రభు నేను పాపిని క్షమించంటే క్షమిస్తాడు, రక్షిస్తాడు, ప్రభు నీకు భాగ్యం ఇస్తాడు. కాలు కోరుతున్నావా ఈ విధానం? యేసు ప్రభువారిని అంగీకరించు, యేసు రక్షణ అంగీకరించు. నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, కుటుంబంతో రక్షించాడు దేవుడు, కొడుకుల్ని, కూతుర్ని, వీళ్ళందరూ రక్షించాడు. నీ అనుభూతి కూడా ఇస్తాడు ప్రభు. ఈ మధ్యాహ్నం వేళ విశ్రాంతి గడిపోయిన సహోదరి సారమ్మ గారిని బట్టి ఈ మధ్యాహ్నం ఈ వాక్యం వినడానికి మీకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక ఈ మాటలు అర్థం చేసుకొని ప్రభుకు హృదయం అర్పించుకొని దేవుడి పుస్తకానికి తీర్మానం చేయండి, దేవుడు మేము రక్షిస్తాడు. ప్రార్థన చేస్తాం, తర్వాత పాటలు పాడుతుంటాం. దయచేసి తర్వాత ఇంకా స్నానం చేయించండి, బట్టలు ఇవ్వండి, బట్టలు వేసేయండి. సిస్టర్స్ అక్కడ నుంచి అబ్బాయి చేయండి. ప్రార్థన చేస్తాం, చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు కూడా ఒక అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కూడా క్షమించు, నా పాప శిక్షలో భరించాలని ఈ మధ్యాహ్నం విన్నాను. చారమక్క ప్రభువును నమ్ముకొని మీ రాజ్యానికి వచ్చి వింటున్నాను. నన్ను కూడా రక్షించు, పాతను తప్పించు, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం పడదని చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకుంటే, నోటితో ఒప్పుకుంటే, హృదయం నమ్మితే ఈ మధ్యాహ్నం నీకు రక్షణ దొరుకుతుంది. బిడ్డ నమ్ముతావా? రక్షణ పరంగా తీర్మానం చేసుకుంటావా? అలా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దయచేసి ప్రేమ గల తండ్రి, నీ పాదాలు పొందారు. ఈ మధ్యాహ్నం మీ వాక్యము విడుదల చేశాడు, విన్నారు నీ ప్రజలు, రక్షించండి. యేసు ప్రభు నిజమైన దేవుడు, నిత్య జీవము, నెమ్మదిచ్చేవాడు, క్షమించేవాడు, రక్షించేవాడు, మరణం తప్పించేవాడు, రెండవ మరణము తప్పించే ప్రభు అని ఈ మాటలు విన్నారు నాయన నీ బిడ్డలు. వారిని రక్షించండి, సత్యాన్ని అర్థం చేసుకుని గ్రహింపు వరకు తెచ్చేయండి, కరుణించమని వందల స్తోత్రం సమస్తలు సమర్పించుకుంటూ మిగిలిన సమయాన్ని చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతాం. దయచేసి స్నానం చేయించండి, తర్వాత పెట్టి తీసుకుంటే ఇక్కడ పెడితే పెట్టే ఆ పెట్ట మీద పెడతాము. తర్వాత పాట పాడుకుంటూ మనం సమాధికి పెడతాం. సమాధి దగ్గర కొన్ని విషయాలు వాక్యం చెప్తారు, ప్రార్థించి ఆకార సమాధి పెడతాం. కొన్ని విషయాలు స్థాపించండి, మాతో ఎంతవరకు స్థాపించండి. ఆ తర్వాత అందరూ భోజనం భోజనం చేసుకుని పెడతారు. బంధువులు ఏమి వచ్చిన వారేమి అందరికి జ్ఞాపకం చేస్తున్నారు. తండ్రి మనకొంగరాజమివా లోక సృష్టి పితము ఏ పోటైనా పట్టణం Look at
ఉత్తమం మన దేశం అతి ఉత్తమం తండ్రి కొరికాయే ప్రకాశమైన ఆశీర్వాదం తండ్రి కొరికాయే మనకు రాజ్యమివా లోక సృష్టికృతము ఏ పాటైనా పట్టణం తండ్రి కొరికాయే మనకు రాజ్యమివా లోక సృష్టికృతము ఏ పాటైనా పట్టణం వేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుత్వే నిత్యము వేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుత్వే నిత్యము అద్భుత నగరమది ప్రభుని మిల్చినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభుని మిల్చినది దృఢమైన పునాది స్థిరపర
ప్రభుతమే నిత్యము వెళ్ళిదం శ్రేష్ఠ దేశం నిగము ఉండిదం ప్రభుతమే నిత్యము పరలోక దేశము ఉత్తమము పరలోక దేశము ఉత్తమము వెళ్ళిదం శ్రేష్ఠ దేశం